హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ రైస్లోకి కానీ రోటీ చపాతీ ఇలా ఎందులోకైనా కూడా సూపర్ టేస్టీగా ఉండేలాగా సొరకాయ శనగపప్పుతో మంచి మసాలా కర్రీ చూపించబోతున్నానండి. చాలా సింపుల్, అలాగే టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. దీనికోసం అయితే ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఇందులోనే కొద్దిగా పోపు గింజలన్నిటినీ వేసుకోవాలండి. కొద్దిగా పచ్చిశనగపప్పు, కొద్దిగా మినపప్పు, అలాగే కొద్దిగా ఆవాలు, జీలకర్ర ఇలా పోపు గింజలన్నీ వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని కొద్దిసేపు వేయించుకోవాలి. పోపు ఇలా కొద్దిగా ఎర్రగా వేగిన తర్వాత ఇందులోకి తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే కరివేపాకు వేసుకోవాలి. ఈ సొరకాయ శనగపప్పు కర్రీలోకి నేను ఇక్కడ ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకున్నానండి. చిన్నవైతే కనుక 2 తీసుకోండి. నేను ఇక్కడ పెద్దది ఒక్కటే ఉల్లిపాయని తీసుకున్నాను. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా తీసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకుంటూ ఈ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూసారు కదా, ఉల్లిపాయలు ఇలా కొద్దిగా మనకి బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత ఒక చిన్న టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే మనకి చక్కగా మసాలా కర్రీ లాగా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఒక్కసారి ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి సొరకాయ ముక్కల్ని వేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక చిన్న సొరకాయని తీసుకున్నాను. ఒక చిన్న సొరకాయని చక్కగా ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. మీరు పెద్దదైతే కనుక అందులో సగం తీసుకోండి. అంటే మీరు తినే క్వాంటిటీని బట్టి తయారు చేసుకోండి. ఇక్కడ నేను ఒక చిన్నది తీసుకున్నానండి. దానికి గాను ఇలా కొద్దిగా పచ్చిశనగపప్పుని ముందుగానే ఒక 15 నిమిషాల ముందుగానే నానబెట్టుకున్నాను. ఈ సొరకాయలోకి పచ్చిశనగపప్పు ఎంత ఎక్కువగా ఉంటే టేస్ట్ అనేది అంత బాగుంటుందండి. ఇందులోనే కాదు, శనగపప్పుతో ఏ కర్రీ కాంబినేషన్ తీసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసుకుని ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కర్రీని మీరు తొందరగా అయిపోవాలి అంటే కుక్కర్లో కూడా తయారు చేసుకోవచ్చండి. విడిగా అయితే కొద్దిగా ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి కుక్కర్లో అయినా కూడా వండుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనం తీసుకున్న సొరకాయ అలాగే శనగపప్పు ఉడకడం కోసం ఇక్కడ ఒక చిన్న గ్లాస్ దాకా వాటర్ పోసుకుంటున్నాను. వాటర్ కూడా మరీ ఎక్కువగా పోయొద్దండి. ఒక చిన్న టీ గ్లాస్ వరకు వాటర్ పోసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. చూసారు కదా, వాటర్ చాలా తక్కువగానే పోసుకోవాలండి. మనకి సొరకాయ తీసుకున్నది లేతదైతే కనుక చాలా తొందరగా మగ్గిపోతుంది. మూత పెట్టేసి ఈ సొరకాయ ముక్కలు అలాగే శనగపప్పు కూడా చక్కగా మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలి. చూసారు కదా, మీరు కర్రీ ఇలా ఉడికిన తర్వాత ఒకసారి శనగపప్పుని కానీ సొరకాయని కానీ తుంచుకుని చూసుకుంటే మీకు బాగా ఉడికితే కనుక సరిపోతుంది. ఉప్పు కారం అవి వేసేసుకోవచ్చు. మీకు లేదు, మీరు తీసుకున్న కాయ కొద్దిగా ముదురుగా ఉంది అనుకుంటే కనుక ఇంకొక 5 నిమిషాల పాటు ఎక్స్ట్రాగా ఉడికించుకోండి. ఇక్కడ నాకైతే నేను తీసుకున్నది సొరకాయ శనగపప్పు చక్కగా ఉడికిపోయిందండి. తర్వాత ఇందులోకి కారానికి తగినట్టుగా 2 టీ స్పూన్ల దాకా కారం వేసుకున్నాను. అలాగే ఉప్పు, కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకుని మొత్తం ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత అలాగే తీసేసి ఇందులోని వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు, అంటే కర్రీ కొద్దిగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, కొద్దిసేపటికి మనకి కర్రీ అందులో ఎక్కడ వాటర్ అనేది లేకుండా చక్కగా దగ్గర పడిపోయిందండి. ఇక్కడ మనకి సొరకాయ శనగపప్పు కర్రీ రెడీ అయిపోయినట్టే. మీరు ఇందులో కావాలంటే ఇంకా కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్ అయితేనే సరిపోతుందండి. అక్కడ వరకు చాలు. ఇక్కడ కర్రీ రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుని చక్కగా అన్నంలోకి కానీ చపాతీలోకి కూడా తినచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సొరకాయ ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంత రుచిగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి.